కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు, రాజీ చేసుకోవాలని పోలీసులు ఎలా ఒత్తిడి చేస్తారో ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు అంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు. పోలీసుల మీద తప్పుడు కేసులతో పోలీసులు ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు, రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి చేస్తారో బెదిరిస్తారో కూడా తెలుసు, మాకేమీ తెలియదని అనుకోవద్దు, అలా అనుకోవడానికి మేమేమో ఐఫిల్ టవర్ మీద కూర్చునిలేమంటూ పోలీసులు హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారని వారి తీరును ఆక్షేపించింది. దీన్ని రోజు చూస్తూనే ఉన్నామని, పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, వారి తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. పిటిషనర్ పఠాన్ కరీం షా విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఆదేశించింది. ఒకవేళ జోక్యం చేసుకున్నట్టు తమ దృష్టికి వస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఎస్హెచ్ఓని హెచ్చరించింది. పిడుగురాళ్ల పోలీసుల అక్రమ నిర్బంధంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పఠాన్ కరీం షా కోర్టు ఎదుట హాజరయ్యారు. దీన్ని నమోదు చేసిన హైకోర్టు తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కరీం షా భార్య పఠాన్ సైదాబీ దాఖలు చేసిన పిటిషన్ మూసేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్, జస్టిస్ జగడం సొమ్మితలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు చేసింది. కరీం షాను పిడుగురాళ్ల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని సైదాబీ హైకోర్టు పిటిషన్ వేశారు. దీని మీద సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం పఠాన్ కరీం షాను స్థానిక కోర్టులో హాజరుపరిచి వాంగ్మూలం నమోదు చేయించాలని పోలీసులను ఆదేశించింది. కరీం షాను తమ ముందు హాజరుపరచాలని సూచించింది. మంగళవారం వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా కరీం షాను కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు ఎప్పుడు అదుపులో తీసుకున్నారు, ఎప్పుడు వదిలేశారు తదితర వివరాలు ధర్మాసనం పఠాన్ కరీం షాను అడిగి తెలుసుకుంది. వ్యాజ్యాన్ని మూసేస్తామని ప్రతిపాదించింది. కరీం షా తరపు న్యాయవాది సూరపరెడ్డి గౌతమ్ జోక్యం చేసుకుంటూ పిటిషనర్కి సంబంధించిన సివిల్ వివాదంలో పిడుగురాళ్ల ఎస్హెచ్ఓ జోక్యం చేసుకున్నారని వివరించారు. కరీం షా సైతం కల్పించుకుని వేరే వ్యక్తులపై తామిచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఎస్హెచ్ఓ తీవ్రంగా ఒత్తిడి చేస్తూ బెదిరిస్తున్నానని, దురుసుగా వ్యవహరిస్తున్నానని వివరించారు. కోర్టు హాల్లోనే ఉన్న ఎస్హెచ్ఓని ధర్మాసనం పిలిపించి పిటిషనర్ చెప్పింది నిజమాని ప్రశ్నించింది. అది కేవలం ఆరోపణలను ఎస్హెచ్ఓ సమాధానం చెప్పక సహజంగా నిజం కాదని చెప్తారు అని వ్యాఖ్యానించింది. కౌన్సిలింగ్ పేరుతో వేధిస్తే మీకు కౌన్సిలింగ్ చేయించాల్సి ఉంటుందని ఎస్హెచ్ఓని హెచ్చరించింది. మరోసారి ఫిర్యాదు వస్తే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. పోలీసులు ఒత్తిడి తెస్తే తిరిగి కోర్టుకు రావచ్చునని పఠాన్ కరీం షాకి ధర్మాసనం వెసులుబాటు ఇచ్చింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే